ఒక్క ఏడాది అమెరికా గొప్పదో చైనా గొప్పదో తేలిపోతుంది. అమెరికా తీసుకొచ్చినటువంటి టారిఫ్లు ఆ దెబ్బకి ప్రపంచ స్టాక్ మార్కెట్లని కుప్పకూలిపోవడం, ఆ తర్వాత మళ్ళీ అమెరికా 90 రోజులు ఎబేయన్స్లో పెట్టగానే ఆగిపోవడం నడిచిపోయింది. ఈలోపు చైనాని మాత్రం వదిలిపెట్టలేదు. చైనా మీద ఏకంగా 147% వేయటం, ఇటు చైనా వీళ్ళ మీద దాదాపు 125% వేయడం జరిగిపోయింది. ఇప్పుడు చైనా యూరోపియన్ యూనియన్తో అట్లాగే ఇతర భారత్ లాంటి దేశాలతో సంబంధాల కోసం తప్పిస్తోంది. తద్వారా తన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు ఈ దేశాల్లో అమ్ముకోవాలని చూస్తోంది. అదే సందర్భంలో అమెరికాకి అవన్నీ లేకపోవడం వలన భారీ ధరలతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తిరుగుబాటు రావాలని చూస్తోంది. ఆ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చైనాలో ఉన్నటువంటి అంతర్లీన చైనా భావజాలిక శక్తులు ప్రయత్నిస్తే చాలా జాగ్రత్తగా టాక్టికల్గా చాప కింద నీరులా రెచ్చగొడతాయి. అట్ ద సేమ్ టైం అమెరికా దీనికి ప్రత్యామ్నాయంగా ఏ భారతదేశం నుంచినో ఇంకో దేశాల నుంచినో ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి, అది చేసుకుంటుందా లేదా అన్నటువంటి దాని మీద, అంటే చైనా నుండి ఎంత ఉత్పత్తి వస్తుందో అంత ఉత్పత్తి ఇక్కడ తయారు చేసుకోగలిగేటట్టు ఉండాలి, అక్కడ అందుబాటులో ఉండాలి, తక్కువ ధరకే అందుబాటులో ఉండాలి. అది చెయ్యగలిగితే ట్రంప్కి తిరగలేదు, చెయ్యలేకపోతే చైనా ఆధిపత్యం అవుతుంది. మళ్ళీ చైనాకి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది, ట్యాక్సులు తగ్గించాల్సి వస్తుంది. చైనాకి ట్యాక్సులు తగ్గించడం అంటే చైనా సక్సెస్ అయినట్టు, అమెరికా వెనకబడ్డట్టు అవుతుంది. తద్వారా అప్పుడు చైనాకు పెట్టుబడులు పెరుగుతాయి. అదే చైనాని కట్టడి చేయగలిగిందంటే అమెరికాకు పెట్టుబడులు పెరుగుతాయి. ఇప్పటిదాకా ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం వేరు, ఇది మూడవ ప్రపంచ యుద్ధం, కాకపోతే వాణిజ్య యుద్ధం. ఒకప్పుడు రష్యా అమెరికాల మధ్యన ఆధిపత్య పోరు జరిగితే ఇప్పుడు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఎవరు సక్సెస్ అవుతారు అన్నది రాబోయే ఏడాదిలో తేలుతుంది. ఆ సక్సెస్ అయినోడే భవిష్యత్తుని శాసించబోతున్నాడు.